సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా దేశానికి మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య పేరు సంధ్యావళి. విష్ణు భక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాల అనుకూలవతి అయిన భార్య. వారికి ఒక కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణు భక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణు భక్తుడే అయ్యాడు. విష్ణు భక్తులతో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశి నియమం మాదిరిగానే రుక్మాంగదుడికి కూడా ఏకాదశి నియమం ఉండేది. దశమి ద్వాదశి తిథులలో ఏకభుక్తాన్ని పాటిస్తూ ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేసి తాను మాత్రమే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తూచా తప్పకుండా ఏకాదశి వ్రత నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలో ప్రజలందరూ ఏకాదశి వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళసాగారు. రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. యముడికి పని లేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందుతూ వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. ఓ కమల సంభవ, నాకు విదిశా రాజ్యంలో పని లేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవ్వరూ లేరు. ఎలాగైనా వారి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని కోరాడు. యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రత దీక్షను అతడి ప్రజల భక్తి తత్పరతలను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రత దీక్షను పరీక్షించదలిచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతోనే మోహిని అనే అప్సరసను సృష్టించాడు. మోహిని, నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది. విదిశా రాజధాని వెలుపల అరణ్య ప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని వీణను వాయించసాగింది. అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు. కీకారణ్యంలో సంచరిస్తూ ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. వేట ముగించుకొని రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ శివాలయం వద్దకు వెళ్ళాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆలయ మంటపంలో వీణ వాయిస్తూ ఉన్న ఒక ముగ్ధ మోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూపలావణ్యాలను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు. ఓ సుందరాంగి, నిన్ను చూడగానే నేను వలచాను. నీకు సమ్మతమైతే నిన్ను నేను క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు. ఓ రాజా, అనుదిన సుఖభోగాలను అందించగలవంటే నేను నీకు భార్యను కాగలను అని అంది ఆమె. ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు. కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి తిథి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమి నాడు ఏకభుక్తుడై ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు. నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి నువ్వు ఇప్పుడు ఉపవాసాలు వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి నాతో విహరించు పద అందిని మోహిని. సూర్యుడు పడమరన ఉదయించిన మేరు మందర పర్వతాలు భూమిలోకి కృంగిపోయినా అగ్నిహోత్రం చల్లారబడిపోయినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను అను బదులిచ్చాడు రుక్మాంగదుడు. అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని అతడిని నానా దుర్భాషలాడింది. ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమైనది ఇంకేమి చేయమన్నా చేస్తాను చెప్పు అని సవినయంగా అన్నాడు రుక్మాంగదుడు. అలాగైతే నీ కొడుకు తల నరికి ఇవ్వు అని అందామె. రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాటలను అన్నీ విన్నాడు. తన తండ్రి వ్రత నియమానానికి భంగం కలగకుండా ఉండటమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకొని మోహిని ఎదుట నిలిచి తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు.
ఇది చూసిన మోహిని భయభ్రాంతురల్లైపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఓ రుక్మాంగద, నీ వ్రత నియమం సాటిలేనిది. ఇహపరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బ్రతికిస్తూ ఉన్నాము అని పలికి ధర్మాంగదుడిని బ్రతికించి అంతర్ధానమైపోయారు. మోహిని సత్యలోకాలకు వెళ్ళిపోయింది. అదండి మరి రుక్మాంగదుడి ఏకాదశి చరిత్రను గురించిన కథను విన్నారు కదా. ఈ కథను విన్న తర్వాత మీకు రుక్మాంగదుని నియమాల పట్ల ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా నియమాలను పెట్టుకుంటే వాటిని 6 100 100 6 పాటించడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని కథలను మీ దాకా తీసుకొని రావడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడపడానికి మరిన్ని ఐడియాలతో ఎప్పుడూ మీ ముందు ఉంటుంది మన ఐడియాస్ బజార్ అనే ఛానల్. ఈరోజు వీడియోను ఇంతటితో ముగిస్తూ ఉన్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.